సాంగ్ డైరెక్ట్ లైవ్. హలో 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 మనం బాడుడు కాదు. హలో 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 జిత్తు భాయ్ హలో హలో ఒక్క 2 minutes పెడుతున్నారు. హలో 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 రఘు ఆఖరి పాట పాడండి, లాస్ట్ పాట. ముఖ్యమంత్రిగా 5 నిమిషాలు వస్తా ఉన్నారు, మీరు లాస్ట్ పాట పాడండి. హలో హలో అన్నా సౌండ్ పెంచన్నా. హలో 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 జనం కొరకు రణం చేసే రేవంత్ అన్నా, నీ అడుగులాడుగేసుడే మా వంతన్నా. సౌండ్ జర ఆగురే, ఆగురు ఆగురు. హలో సౌండ్ సౌండ్ జిత్తు భాయ్. హలో 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 మానిటర్ హలో మానిటర్లు. హలో హలో చెక్ చెక్ చెక్. హలో చెక్. హలో 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 ముఖ్యమంత్రి గారు వచ్చేస్తున్నారు, ఆపేయండి. 2 నిమిషాలు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. దయచేసి 2 నిమిషాలు ముఖ్యమంత్రి గారు వేదికపై వస్తున్నారు. దయచేసి కూర్చోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంద్రవెల్లి కొండల్లో దండు బుట్టిల్దో వస్తవా తమ్ముడా, దళిత గిరిజన గన్నల దండోరా బ్రోగే వస్తవా సెల్లడా, కాంగ్రెసు సైనికుల శంఖము తినారు రో, తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు రో, నల్లగొండ నడుంగడ్డ కరీంనగరు కథం దక్కె దళిత గిరిజన హన్నల దండు గదిలే హన్న వెంట చాల్. ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు బుట్టిల్దో వస్తవా తమ్ముడా, దళిత గిరిజన గన్నల దండోరా బ్రోగే వస్తవా సెల్లెలా. ఆనాడే దళితులకు దాపుగా నిలిచింది కాంగ్రెసు పార్టీ, గిరిజనుల తండల్లో వెలుగులు నింపింది కాంగ్రెసు పార్టీ, రిజర్వేషన్లు తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెసు పార్టీ, భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెసు పార్టీ, నాడే ఇందిరమ్మ కూడు పెట్ట కూడు గట్ట రాజ్యం వచ్చి ఎడెళ్ళైన ఈ పాలకులేమి పడితే ఓహో అంబేద్కర్ కుమరం భీము వారసులై కదులుదాం వస్తవా తమ్ముడా, ఓట్ల ఆట సాగదంటూ ఒట్టు పెట్టి చెప్పుదాం వస్తవా సెల్లెలా. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, ఆ మాట యాడబోయే, 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఆ ముచ్చటే లేదా, డబలు బెడ్రూము లేదు డబ్బులు ఇస్తాడా కొత్తడా మధుడే, అభివృద్ధి పేరున మనకున్న కింద భూమి గుంజుకపోతుండే, ఎప్పుడైనా కాంగ్రెస్ దళిత గిరిజన వైపే మట్టి మనుషులను నాడే చట్ట సభలకు పంపే, ఆ ఇంటికొక్క ఉద్యోగం ఏదని అడగాలే వస్తవా తమ్ముడా,
మోదినారు రో తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు రో నల్లగొండ నడుం గడ్డ కరీంనగరు కదం దొక్కె దళిత గిరిజన హన్నల దండు గదిలే హన్న వెంట చాల్ ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు బుట్టిల్దో వస్తవా తమ్ముడా దళిత గిరిజన హన్నల దండోరా బ్రోగే 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వార్థ గిరిజనగన్నల దండోరా బ్రోగే వస్తవా సెల్లలా కాంగ్రెస్ సైనికుల శంఖమూదినారు రో తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు రో నల్లగొండ నడుం గడ్డ కరీంనగరు కదం దొక్కె దళిత గిరిజన హన్నల దండు గదిలే హన్న వెంట చాల్ ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు బుట్టిల్దో వస్తవా తమ్ముడా దళిత గిరిజన హన్నల దండోరా బ్రోగే వస్తవా సెల్లలా దళితులకు దాపుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ గిరిజనుల తండల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెస్ పార్టీ భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ నాడే ఇందిరమ్మ కూడు పెట్ట కూడు గట్ట రాజ్యం వచ్చి ఎడెళ్ళైన ఈ పాలకులేమి పడితే ఓహో అంబేద్కర్ కుమరం భీము వారసులై కదులుదాం వస్తవా తమ్ముడా ఓట్ల ఆట సాగదంటూ ఒట్టు పెట్టి చెప్పుదాం వస్తవా సెల్లెలా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఆ మాట యాడబో 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఆ ముచ్చటే డబలు బెడ్రూము లేదు డబ్బులు ఇస్తాడా అభివృద్ధి పేరున మనకున్న కింద భూమి గుంజుకపోతుండే ఎప్పుడైనా కాంగ్రెస్ దళిత గిరిజన వైపే మట్టి మనుషులను నాడే చట్ట సభలకు పంపే ఆ ఇంటికొక్క ఉద్యోగం ఏదని అడగాలే వస్తవా తమ్ముడా కాంగ్రెస్ నేతలంతా ఒకటై నడిపించే వస్తవా సెల్లలా కనుగా చేసి దళితులను విడదీసి ఆటలాడుతున్నా ఓట్ల కొరకు గిరిజనులకు మాటలెన్నో చెప్పి మోసం చేస్తున్నారు పేదింటికి కొనువు లేదు పెద్ద పదవులన్నీ ఆయన ఇంట్లోనే జగమే మోహమరులది భోగా భాగ్యాలు దొరలాటడిలో గదిల బాదు అడుగులేసే బోర్రు కళ్ళు గచ్చగడ్డ నిజామాబాదు జనమందరు నిప్పు రవ్వలైలేసే రంగారెడ్డి హైదరాబాదు రంగంలో దూకే వస్తవా తమ్ముడా కేసీఆర్ పాలనకు కోరి గడదావురో వస్తవా సెల్లెలా పెద్దలందరూ దయచేసి మీ స్థానంలో కూర్చోవాలి సమయం చాలా తక్కువ ఉంది స్థానిక నేతలు మాట్లాడతారు తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది సమయము తక్కువ ఉంది కాబట్టి దయచేసి తొందరగా మీ సీట్లో కూర్చోండి దయచేసి కూర్చోండి ఇందరవెల్లికి ఒక ప్రత్యేకత ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సభ ఇందరవెల్లిలో జరిపి
ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అంకురార్పణ సభ ఆ రోజు ఇందిరవెల్లి జరిగింది. ఇందిరవెల్లి సభ తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి చూడకుండా అన్ని సభలు విజయవంతం చేసుకొని ఇవాళ మళ్ళీ మీ ముందుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆనాడు ఇందిరవెల్లిలో పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి మాట ఇవాళ ముఖ్యమంత్రిగా మీ దగ్గరకు నిలబెట్టడానికి వచ్చినటువంటి ఈ సందర్భంలో సభ ప్రారంభించుకుంటాం. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను స్థానిక శాసనసభ్యుడు ఎడమ బుజ్జు గారిని 3 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు మరి మన ప్రాంతంలో రావడం నిజంగా మేమంతా అదృష్టవంతులమన్నా. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మీ పిసిసి అధ్యక్షుడి హోదాలో మరి ఈ ప్రాంతానికి వచ్చారు. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మా ప్రాంతానికి రావడం చాలా శుభపరిణామం. మరి కెస్లాపూర్లో దర్శనం చేసుకొని ఇప్పుడే ఇక్కడ రావడం అనేది జరిగింది. కొంత ఆలస్యమైన మరి చాలా మంది కార్యకర్తలు కూడా వస్తూనే ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రులు శ్రీధరబాబు గారు, కొండ సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా వెంకటరెడ్డి కొమటిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, ఈ ప్రాంతంలో మరి చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన జిల్లా. మరి చాలా మంది మరి ముఖ్యమంత్రులు ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతూ పోయారు. వెనుకబడిన జిల్లా, ఆదివాసుల జిల్లా. ఈ ప్రాంతం అందు కూడా విద్య, వైద్య, వ్యవసాయ పరంగా వెనుకబడిన జిల్లాని చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఈ ప్రాంతానికి కనీసం కన్నెత్తి కూడా ఈ ప్రాంతానికి కూడా చూడని ముఖ్యమంత్రులు గతంలో మేము చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపర్వతం ఏర్పడిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా మా ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం చాలా సుపరిణామం. తప్పకుండా మేమైతే అనుకుంటున్నాం ఈ యొక్క పిలుపు రేపు రాహుల్ గాంధీకి గెలుపుకు ఒక నాందిగా కాబోతుందని ఈ సందర్భంగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. అన్న, ఈ ప్రాంతంలో విద్యాపరంగా ఆ రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు జోడేగా ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతాల్లో విద్యాపరంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తామన్నారు. మరి గిరిజన విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు లేవు. మరి నిజామాబాద్ లో విశ్వవిద్యాలయం ఉంది, అదేవిధంగా కరీంనగర్ లో విశ్వవిద్యాలయం ఉంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు లేవు. కాబట్టి ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, నర్సింగ్ కళాలయం ఏర్పాటు చేయాలని, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మేము స్పెషల్ గా విజ్ఞప్తి చేస్తున్నామన్నా. ఎందుకంటే ఆ రోజుల్లో నేను విద్యార్థి సంఘ నాయకులుగా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. గతంలో మీరు కాగజ్ నగర్ వస్తే ఆ రోజుల్లో మీకు కూడా అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. గిరిజన ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని. దాంతోపాటు అన్న, అదేవిధంగా ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన సమస్యలు నా నియోజకవర్గంలో అయితే మరి ఆ ప్రాంతంలో మన సదరమట్ కెనాల్, అదేవిధంగా ఆ రోజులు కేసీఆర్ మాట ఇచ్చారు, మరి మాటను తప్పారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కడెం ప్రాజెక్ట్ అంటే 2 సార్లు దిగడానికి అయింది. కనీసం దానికి గ్రీజు కూడా డబ్బులు పెట్టకుండా కనీసం దాని యొక్క మరమ్మతులు కూడా చేయలే. మరి కడెం ప్రాజెక్టు విషయంలో మరి మీరు ఆల్రెడీ 5 కోట్ల చిల్లర డబ్బులు ఆల్రెడీ రిలీజ్ చేసినట్టు మొన్న జియో చూసామన్నా. మీకు 2 చేతులెట్టి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఎవరు కూడా కడెం ప్రాజెక్ట్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కడితే ఈ రోజు వరకు కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు. మళ్ళీ దాని యొక్క మరమ్మతుల కోసం మీరు డబ్బులు వేయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్యపరంగా మరి హాస్పిటల్, మదర్ చైల్డ్ హాస్పిటల్ ఆ రోజులు ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి ఆనాటి వైద్య శాఖ మంత్రి ఆ హాస్పిటల్ కూడా రద్దు చేసి మరి వాళ్ళ నియోజకవర్గానికి తీసుకెళ్లడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో మళ్ళీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ని ఈ ప్రాంతంలో నెలకొల్పాలి. అదేవిధంగా టీ హబ్ ఆల్రెడీ ఇనాగ్రేషన్ ఉండే, మరి దానికి ప్రారంభించలేదు, అది కూడా పూర్తయింది. అదేవిధంగా ఆదిలాబాద్ కేంద్రంలో మరి 100 కోట్లు కేటాయించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టారు. కానీ ఈ రోజు వరకు కూడా దాని యొక్క స్టాఫ్ ని నియమించలేదు. ఇమీడియట్లీ నియమించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అదేవిధంగా 370 బాధితులు చాలా మంది మిమ్మల్ని కలవడానికి ఎక్కడికి వచ్చారు, కానీ కలిసే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి 370 బాధితులు డైలీ సీతక్క గారికి కావచ్చు, నాకు కావచ్చు, డైలీ వాళ్ళ యొక్క అప్లికేషన్ పెడుతూ మా చుట్టూ తిరుగుతున్నారు. తప్పకుండా 370 జీవని తప్పకుండా ఇది చేయాలని కోరుకుంటూ, మరి ఆనాడు కాంగ్రెస్ హయాంలోని ఈ ప్రాంతంలో ఐడియాలు ఏర్పాటు అయినాయి.
మరి ఐటీఐలకి ఇప్పటి వరకు కూడా దాని నియామకాలు చేపట్టలే, ఏజెన్సీ డిహెచ్ నియమించలే. అదేవిధంగా మేము కోరుకుంటున్నామన్నా ఐటీఐలో గతంలో ఒక 56 శాఖలు ఉంటుండే, ఆ శాఖలని కూడా పూర్తి స్థాయిలో పులిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రాంతానికి విద్య, వైద్య, వ్యవసాయ పరంగా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తారని, అదేవిధంగా చాలా మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేవు, తప్పకుండా ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందన్న, ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది పోడు వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. ఆ రోజుల్లో చాలా మంది వారి చదువుకులు కొట్టడం జరిగింది. అదేవిధంగా రినివల్ కూడా రోడ్లు కూడా చేయనటువంటి పరిస్థితి మా ప్రాంతంలో ఉంది. టైగర్ జోన్ పేరు మీద చాలా గ్రామాల్లో ఇల్లు కూడా సీసీటీపీ ద్వారా శాసనాన్ని ఇల్లు కట్టనిస్తలేరు, రోడ్లు వేయనిస్తారు. కాబట్టి రోడ్డు, వైద్య, విద్యా పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్, జై భారత్. మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, ఎవరు పేరు తీసుకోకుండా దయచేసి సభకు నమస్కారం పెట్టి మాట. ఈరోజు సభాధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి గారు, దాదాపు 2 సంవత్సరాల కింద ఆగస్టు 9, 2021 నాడు ఇదే ఇంద్రవెల్లిలో భారీ పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత భారీ సభ నిర్వహించి, ఆ సభ ద్వారా రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజానికానికి ఒక సందేశం పంపించడం జరిగింది. ఆ సందేశం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ నొడగొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ రోజు సందేశం పంపి, ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి బహిరంగ సభ ఇంద్రవెల్లి ద్వారా శంకరామం పూరిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దాంతోపాటు ముఖ్యమంత్రి వర్యులకు ఒకటే మీ విన్నపం ఆధీనం చేసినాం. మంత్రాల సభలు కూడా చేయడం జరిగింది. ఆ రోజు ఒకటే మాట చెప్పడం జరిగింది, ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా, అమాయకుల జిల్లా, అడవుల జిల్లా, ఈ జిల్లాకు ఆధీనం వెనుకబడి ఉన్నామని చెప్పడం జరిగింది. 20% బడ్జెట్ల రాష్ట్ర బడ్జెట్లో మాకు గచ్చే 5 సంవత్సరాలు కేటాయిస్తే తప్పకుండా ఈ జిల్లా కూడా మిగతా జిల్లాలతో పాటు సమానంగా వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఆ దినం వేదిక మీద ఇంద్రవెల్లి వేదికమే కానీ మంత్రాల వేదిక కానీ ఆ దినం మీరందరూ మాట ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ అందరికీ చెప్పి కోరేది ఒక్కటే, ఆ మాటలను పెట్టుకొని ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఏదైతే గడిచిన 75 సంవత్సరాల అన్యాయం జరిగిందో ఈ జిల్లాకు న్యాయం చేయగలని కోరుతూ చేస్తున్న నమ్మకంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత చెప్తూ, అదేవిధంగా ఫైనాన్స్ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి వచ్చిండ్రు. ఆయన కూడా పాదయాత్ర చేసినప్పుడు వీళ్ళందరూ ఆదినం కూడా ఉన్నారు, ఇలా ఈ రోజు ఉన్నారు. వీళ్ళందరికీ కోరేది ఒక్కటే, మా జిల్లా మీద దయ చూడండి, మా జిల్లాను కరుణించండి, మా జిల్లాను కాపాడండి. ఇప్పటిదాకా చేసిన వాగ్దానాలు ఇప్పుడు మాకు వాగ్దానాలు నిజం కావాలని కోరుకుంటూ తప్పకుండా న్యాయం చేస్తామనే నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన ఆదివాసీ బిడ్డలకు అందరికీ రామ్ రామ్, సాందర్గా రామ్ రామ్. జై కాంగ్రెస్, జై హింద్. సమయం చాలా తక్కువ ఉంది, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది. ఇప్పుడు పెద్దలు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారిని మాట్లాడుతున్నాం. జోహార్ ఇంద్రవెల్లి అమరవీరులకు, జై కొమరం భీం. ఆనాడు ఇదే వేదికగా మరి ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి తీసుకొని పోరాట శంఖారావం పూరించినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పాదయాత్ర నిర్వహించినటువంటి మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి నా సోదర నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అశేషంగా ఆనాడైనా ఈనాడైనా ఒక్క పిలుపుతో అశేషంగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు పేరు పేరున ఉద్యమాభివందనాలు ఆదిలాబాద్ జిల్లా తరపున తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు పోరాట స్ఫూర్తిని ఇక్కడనే మొదలు పెట్టుకొని రాష్ట్రమంతా పర్యటించడం జరిగింది. మళ్ళీ అట్టడుగున మరి అభివృద్ధిలో అట్టడుగున ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను అగ్రభాగాన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకురావడం కోసం అభివృద్ధి శంఖారావం కూడా ఇదే గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట తప్పకుండా
మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సభను నిర్వహించి మొదటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అనేక సమస్యలు, మంచినీళ్లు లేవు, రోడ్లు లేవు, అంగన్వాడీ లేవు, కరెంటు లేదు, అనేక సమస్యలతో కునారిల్లుతున్నటువంటి ఈ జిల్లాకు మరి మేమున్నామనే ఒక భరోసానిస్తూ కోట్లాది రూపాయలతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు ఒక శుభదినం, రాష్ట్రానికే కాదు దేశానికే అన్నం పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు. ఈ ఉపాధి హామీ చట్టం అమ్మ సోనియమ్మ గారు, మన్మోహన్ సింగ్ గారు మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి లక్షలాది మంది పేదలకు, కోట్లాది మంది పేదలకు కూడు గూడు దొరికే విధంగా ఇవాళ ఊళ్ళల్లో సీసీ రోడ్లైనా, శ్మశాన వాటికలైనా, క్రీడా ప్రాంగణాలైనా, రైతు వేదికలైనా మరి పేదలకు రోజు సంవత్సరంలో 100 రోజుల పనైనా కల్పించడానికి చట్టం తెచ్చినటువంటి సృష్టికర్తలు తెలంగాణ తల్లి సోనియమ్మ. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు కూడా పేదల పక్షాన, అట్టడుగు వర్గాల పక్షాన మరి అందుబాటులో ఉండి అభివృద్ధి పదంలో తీసుకొచ్చేటువంటి పార్టీ. 100 రోజుల ఉపాధి హామీ చట్టమే కాదు, అటవీ హక్కుల చట్టం గాని, ఆహార భద్రత చట్టం గాని, విద్యా హక్కు చట్టం గాని, సమాచార హక్కు చట్టం గాని అనేక హక్కులు కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతిమంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఇక్కడున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని, మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్క రోజులో మరి నిన్నగాక మొన్న అనుకున్నాం, ఈ 2 రోజులలో మీరు అశేషంగా వచ్చి అభివృద్ధిలో అడుగేయడం కోసం, మరి ప్రభుత్వాన్ని దీవించడం కోసం మీరందరూ వచ్చినందుకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లి బట్టి విక్రమార్క గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు సీతక్క గారికి, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నాయకులు జీవన్ రెడ్డి గారికి, అలాగే మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు హనుమంతరావు గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారికి, అలాగే నూతనంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో సుదీర్ఘమైనటువంటి పార్టీకి సేవలు చేసినటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించబడినటువంటి షబ్బీర్ అలీ గారిని, అట్లాగే గౌరవ శాసనసభ్యులు సోదరులు ప్రేమ్ సాగర్ రావు గారికి, అంజన్ కుమార్ గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు, అట్లాగే స్థానిక శాసనసభ్యులు సోదరులు ఎడ్మా బొజ్జు గారికి, డాక్టర్ మల్లు రవి గారికి, అట్లాగే మాజీ మంత్రులు నరసింహులు గారికి, అట్లాగే సుదర్శన్ రెడ్డి గారికి, బలరాం నాయక్ గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, మరో శాసనసభ్యులు మా వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక సభ్యులు పెద్దలు అందరికీ, అలాగే అనేక గ్రామాల నుంచి ఈ సమావేశానికి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరిమణులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు
ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు కొద్ది మంది చేతుల్లో బందీ అయి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, హక్కులు లేకుండా ఉన్న వనరులన్నీ దోపిడీకి గురవుతా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా నియమించబడినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీస్సులతో నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే ఇంద్రవల్లి దగ్గర నుంచి ఆనాడు శంఖారావం పూరించడం జరిగింది. మేము వస్తాం, ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి ఆనాడు ఇక్కడి నుంచే పిలిపివ్వటం జరిగింది. ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఆనాటి పోరాట యాత్ర అంతిమంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యానికి అశేషమైనటువంటి మీ అందరి ఆశీస్సులతో అపారమైనటువంటి మెజారిటీతో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి మాటను మర్చిపోకుండా ఇంద్రవల్లి దగ్గరకు వచ్చి అదే మేశ్రం వంశస్థులైనటువంటి నాగోబా దేవాలయం దగ్గర నుంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ ప్రాంతం నుంచి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి సభే ఈనాటి ఇంద్రవల్లి సభ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంత ప్రజల కోరికల హక్కుల కోసం ఆనాడు పోరాటం చేసిన అనేక మంది ఆదివాసీల అమరవీరుల స్తూపం దగ్గర నుంచి ఆనాడు ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోవటం కోసం అదే స్తూపం దగ్గరకు వచ్చి మళ్ళీ మాటిచ్చి వెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. స్నేహితులరా, ఇదే ఇంద్రవల్లి ఆనాడు నేను సిఎల్పి నాయకుడిగా, ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఓ పక్కన సభలు, సమావేశాలు, భారీ బహిరంగ సభలు చేసుకుంటూ నేను ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టాను. ఇదే ఇంద్రవల్లికి ఆనాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులైన అనేక మంది గోండు ప్రజల జీవితాల్లో మార్పు రావాలని జీవితం మొత్తం అంకితం చేసినటువంటి గద్దరన్న కూడా ఆనాడు పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనటం, ఇదే స్తూపం దగ్గర మా అందరి చేత ప్రమాణం చేపించిన సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి యోధుడు శ్రీ గద్దరన్న గారి పేరు మీద నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులకి, సినిమా రంగానికి ఇచ్చేటువంటి నంది అవార్డుని తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గద్దరన్న పేరు మీద గద్దరన్న అవార్డులుగా ప్రకటించి మేము ఈ ప్రభుత్వం పోరాట యోధుల ఆలోచనల్ని, అమరవీరుల ఆలోచనల్ని, తాడిత పీడిత ప్రజానికొక్క కళల్ని నిజం చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని చెప్పేటువంటి ఉదాహరణకి ఈ 2 కార్యక్రమాలుగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అనేక మంది గోండు కుటుంబాలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఐటీడీఏల్ని పునరుద్ధరించమని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి డబ్బులు బాగా ఇవ్వని, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమాన్ని పూర్తి చేయమని, చిట్మాన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయమని కోరారు. ఇందిరమ్మ రాజ్యం మీ అందరికి ఇప్పుడే జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు ఆడ మాటిచ్చి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలబెట్టడం కోసం కోట్లాది రూపాయలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పుడే ప్రకటించారు. మరొక్కసారి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం, తప్పనిసరిగా త్రివేణి సంగమాన్ని, చిట్మాన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద గోండు గృహాలకు అన్నిటికీ అందించే కార్యక్రమం చేపడతామని, అట్లాగే భూములకు సంబంధించిన ధరణి ద్వారా భూములు కోల్పోయిన మీ అందరికి కూడా భూములు అప్పజెప్పే కార్యక్రమాన్ని కూడా ఇందిరమ్మ రాజ్యం చేపడుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.
ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి మీ అభిమాన నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. వీడు భూమిన వానైతాడు, బీదసాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం. సభాధ్యక్షులు, మిత్రుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, స్థానిక శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు వెడ్మ బొజ్జు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మధు యాస్కి గారు, మిగతా చాలా మంది పెద్దలు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాలలో పార్టీ నాయకత్వము, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, ఆనాడు ఇక్కడే దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు బాధ్యతను తీసుకొని ఆనాడు ప్రభుత్వం నిర్బంధాలు కొనసాగిస్తుంటే, అడ్డంకులు సృష్టిస్తుంటే, ఏది ఏమైనా నలుమూలల నుంచి అడవి బిడ్డలు, ఆదివాసీలు ఇంద్రవల్లికి కదం దొక్కి ఆనాడు వేలాది మంది వచ్చి దళిత గిరిజన దండోరాను ఆశీర్వదించి ఆగస్టు 9, 2021 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సమర శంఖం పూరించి ఈ తెలంగాణ గడ్డ మీద చంద్రశేఖరరావు కుటుంబాన్ని బొందబెడతామని చెప్పి ఆ అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రతినబూని ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ 3 నాడు పూర్తి చేసిండ్రు. మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఇక్కడ మట్టికి గొప్పతనం ఉన్నది, ఇక్కడి గాలిలో పౌరుషం ఉన్నది, ఇక్కడ తినే తిండిలో, వేసే అడుగులో పోరాట పటిమ ఉన్నది. ఈ గడ్డ మీద మీ బిడ్డ కొమరం భీం జల్ జంగల్ జమీన్ అని చెప్పి ఆనాడు రాజ్యాలకు వ్యతిరేకంగా, అదే విధంగా రామ్జీ గోండు, ఈ ప్రాంత గోండు బిడ్డ బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా కొమరం భీం ఆనాడు పౌరుషంతో పోరాడిను. ఈనాడు చరిత్ర పుటలలో పోరాటాల గురించి చర్చించాలి అంటే, పౌరుషం గురించి ప్రస్తావించాలి అంటే రామ్జీ గోండు, కొమరం భీం గురించి ప్రస్తావించకుండా ఏ చరిత్ర మొదలు అవ్వదు అని చెప్పి నేను సగర్వంగా ఈ సందర్భంగా చెప్తున్న మిత్రులారా. అలాంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని కేస్లాపూర్ గుడిలో దర్శనం చేసుకొని నాగోబా ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు, మైనారిటీలకు వాళ్ళు మెచ్చే ప్రభుత్వం, వాళ్లను ఆర్థికంగా సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రాంతం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినాం. ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టే మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం. ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం. ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని
తప్పకుండా ఆదిలాబాదు ప్రాంతాన్ని, ఈ అడవ బిడ్డల ప్రాంతాన్ని, ఈ అమాయకుల ప్రాంతాన్ని, ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటదని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు, గూడాలకు తాగడానికి నీళ్లు, నాగోబా గుడి అభివృద్ధి కోసం, అదే విధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినాం. మిత్రులారా, ఆయల్ల నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 1981లో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటారని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు. ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను, ఆదివాసీ బిడ్డలను, అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు వరుగుతుంటే, వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకొని కూర్చున్నారు కొందరు. అది జరిగింది తప్పు. తప్పు జరిగినందుకు మన్నించండి. మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం, తప్పకుండా కుటుంబాలను హక్కున చేర్చుకుంటాం, గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆ ఎల్ల మాటిచ్చినాం. ఇవాళ ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలే కాదు, ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల కుటుంబాలకు ఇచ్చి ఇవాళ నాడు అమరులైన కుటుంబాలను ఇవాళ ఆదుకునే కార్యక్రమం చేపట్టిన. మిత్రులారా, చరిత్రలో జరిగిన తప్పిదాలను, సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టాంతాలను సరిదిద్దడానికే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు. నేను అడుగుతున్నా ఈరోజు ఈ వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సూటిగా, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఉన్నది కదా, ఏనాడైనా ఈ ఆదిలాబాద్ గురించి, అడవి బిడ్డల గురించి, ఈ ఆదివాసీల గురించి, ఆనాడు ఇంద్రవల్లిలో నేల కొరిగిన ఈ అడవి బిడ్డల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? ఈ కుటుంబాలను ఆదుకోవాలి, ఈ కుటుంబాల ఆత్మ గౌరవం నిలబెట్టాలి అని ఏ రోజైనా నీ మంత్రివర్గంలో చర్చించడమా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు, నీ కుటుంబము, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ సుట్టపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? లేకపోతే ఈ ఆదివాసి బిడ్డల కోసం, ఈ బలైన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చిందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల మీ దుర్గమార్గమైన పాలనను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో, అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో, ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలు పడి దోసుక తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పజెప్పినారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండ్రు. మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా? ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే సదర్మాటుకి ఏమన్నా నిధులు ఇచ్చిండ్రా? ఈ ప్రాంతంలో అడవి బిడ్డలుండే గూడాలకు రోడ్లైనా వేసిండ్రా? ఈ అడవి బిడ్డలకు మిషన్ భగీరథ పేరు మీద 40,000 కోట్ల రూపాయలు దోసుక తిన్నారు. తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిండ్రా? ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచినీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు 60 కోట్ల రూపాయలతోని మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఆ సన్నాసిని నేను అడుగుతున్నా. నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాగోబా గుడికి 7 కోట్ల రూపాయలతోటి ఈ రోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా? ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు 27-28 కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లు వేసే అవకాశం మాకు వస్తుండేనా? ఇవాళ ట్రైకార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే 10 కోట్ల రూపాయలతోటి ఇవాళ తరగతి గదులు
ఆదివాసి బిడ్డలు చదువుకోవాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ 10 కోట్ల రూపాయలతోటి తరగతి గదులు మేము నిర్మించినాం తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం. ఒక్క రోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష చేసినావా అని నేను అడుగుతున్నా. ఎంతసేపు నీ బిడ్డలు, ఎంతసేపు నీ దోపిడి, ఎంతసేపు నీ ఫామ్ హౌసులు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి, పదవులు ఇవ్వాలి, ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకిచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. నువ్వు ఉద్యోగాలు ఇవ్వక 10 సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించక నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మొన్న మా దామోదర్ రాజ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ స్టేడియంలో 7,000 మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం. నీ బిడ్డ నిజామాబాద్ ఎంపీల బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖం పొంగుకొచ్చింది. నీ బిడ్డకెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినవు గాని గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా? గది నీ నీతి, నీ జాతి. మరి మేము 7,000 ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం. ఇవాళ నీ అల్లుని నీ కొడుకుని మంత్రిని చేసుకున్నాం. కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావా అని నేను అడుగుతున్నా. అందుకే మేము వచ్చిన ఎంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది. డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేటలోనో లేకపోతే అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సు నగర్ చౌరస్తాల్లో ఇంటికెళ్లి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం. నువ్వు ఎంత అడ్డం పడ్డా, నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా, బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యండి. ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది? ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎవరు భద్రంగా కాపలా కాస్తారు? ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చెయ్యండి. మేము వచ్చే 60 రోజులు కానే లేదు, 2 నెలలు ఇంకా పూర్తి కాలే. 7 తారీఖు వస్తే 2 నెలలు, 7 తారీఖు ఇంకా 5 రోజులు తక్కువనే ఉంది. అప్పుడే 6 గ్యారెంటీలు అమలు చేయలేదంటాడు సన్నాసుడు. ఆయనతోని శాత కాదు ఎట్లా చేయడంటాడు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా? ఇలా పొంకనాలు కాకపోతే 10 ఏళ్లలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా? పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా? ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినావు. 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా? ఇవాళ అందుకే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి, కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకి ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. 1,00,000 మంది ఆడబిడ్డలతోని ప్రియాంక గాంధీ గారిని రప్పించి 1,00,000 మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ 500 రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్క కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు
200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, పేదల ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ ఎల్లా ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరన్న పోతే ఎర్రటెండకు మిట్ట మధ్యాహ్నం 3 గంటలు నీ గేటు దగ్గర నించోబెట్టినావు కదా కేసీఆర్. ఈ పాపం ఊరికెపోతుందా అని నేను అడుగుతున్నా. అందుకే కదా పార్టీని మొన్న జరిగిన ఎన్నికలలో బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠం చెప్పిండ్రు. గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రభుత్వం మీది మనది, ఈ ప్రభుత్వం పేదోళ్ళది. ఈ పేదోళ్ళ ప్రభుత్వంలో ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం. తప్పకుండా తుమ్మిడిఎత్తి దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోని సాగునీటి ప్రాజెక్టును కడతాం, కుప్టి ప్రాజెక్టును కడతాం, సబర్మతి ప్రాజెక్టును కడతాం, కడెం ప్రాజెక్టును రిపేర్ చేస్తాం. ఈ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో పైనుంచి వస్తుంటే మా కొండ సురేఖక్క చూపిస్తుంది, కింద క్రేన్ పెట్టి బాయి తవ్వుకుంటారు నీళ్ల కోసం, సాగు నీటి కోసం. మరి ఆ సన్నాసోడు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చిన అన్నాడు, ఏడిచ్చిండా? వచ్చినా ఇవాళ హెలికాప్టర్ల పైనుంచి వస్తే ఎడారిని చూసినట్టుంది, ఎండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి. నీళ్ల కోసం బావులు తవ్వుకుంటారు. ఇవాళ బావి తవ్వే క్రేను అది చూపించి సురేఖక్క అన్న ఇంకా బాయిల వ్యవసాయమే ఉంది, ఇక్కడ నీళ్లు రాలేదని. ఇవాళ వస్తావా కేసీఆర్, నీకు మళ్ళోసారి చూపిస్తా ఈ ప్రాంతాన్ని. ఏనాడా నువ్వు వచ్చినవో రాలేదో నాకు తెలియదు, ఎన్నికలప్పుడు ఓట్లాడుకోనికి వచ్చుంటావు, కానీ ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎప్పుడన్నా వచ్చినవా? రా, ప్రభుత్వం హెలికాప్టర్ పెడుతుంది, మేము వస్తాం, నీకు చూపిస్తాం. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అనే పేరు మీద లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు తప్ప ఈ ఆదిలాబాద్ కు నీళ్లు ఇవ్వలేదు. అందుకే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది, మా ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవర్రా పడగొట్టేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రానిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. గా మన చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా మీకు అందరికీ. ఆయన ఇక్కడెక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే, లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా. నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి. ఈ నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను నిలువు దోపిడీ చేసి నిలువున ముంచిన నువ్వు, నీకు సిగ్గన్న ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి? నీకు కొంచెమైనా రోషం ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు 6 నుంచి 8 పార్లమెంట్లు వస్తాయి. ఏంటికొస్తే మళ్ళీ 6 or 8 ఇస్తే మోడీకి అమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకే అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకే అమ్మినావు. మారు బేరగాలు కాక ఈడ ఎంపీలు కొనాలి, ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. దీనికోసమేనా నీకేసేది? నేను ఇవాళ సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్నాయి 2, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయము, మా నీడ కూడా తాకనీయం.
ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాలిస్తే కాల్చి అవతలేస్తాం. నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా? మరి నేను అడుగుతున్నా, ఎట్లకెళ్ళి అవుతావు? ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన. అందుకే మిత్రులారా ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. ఎవరి ఖాతాలన్న మోడీ 15 లక్షలు వేసిండా మిత్రులారా? వేసిండా? మీకేమన్నా ఇల్లు కట్టించిండా? మీకు ఉద్యోగాలు ఇచ్చిండా? మన ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చిండా? పోనీ మీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డ స్వయం బాబురావుని ఎంపీ గెలిపించిండు, మంత్రి పదవిని ఇచ్చిండా? మరి ఏమి ఇయ్యనప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటెందుకు వేయాలని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి. ఇవాళ మతం పేరు మీద ఒకడు, మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లు అడగనికి వస్తారు. ఇవాళ మతం ఒక రకం మత్తు అయితే మద్యం ఇంకొక రకం మత్తు. మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఆదిలాబాద్ దత్తత తీసుకునే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. మీకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. మీకు తప్పకుండా తుమ్మిడేత్తు ప్రాజెక్టును కట్టే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. తప్పకుండా సదర్బాట్ పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తండాకు గూడానికి రోడ్లు వేసే బాధ్యత మాది. తాగునీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాది. 2,07,000 నింపినాం. ఇంకా 1,93,000 ఉద్యోగాలల్లా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతాం. ఇవన్నీ చేసే బాధ్యత మాది. అందుకే మిత్రులారా, ఏ ఆదిలాబాద్, ఏ ఇంద్రవెల్లి సాక్షిగా ఆగస్టు 9, 2021 నాడు దళిత గిరిజన దండోర పేరు మీద ఎన్నికల సమర శంఖాన్ని పూరించినమో, మీ ఆశీర్వాదం తీసుకొని గుండెల నిండా మీరు ఇచ్చిన ధైర్యాన్ని నింపుకొని తెలంగాణ మూలల నేను మా మిత్రులందరూ కలిసి సమన్వయం చేసుకొని ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం. అదే విధంగా ఇవాళ మళ్ళీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చెయ్యాలి అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నిర్విరామంగా పాదయాత్ర చేసిండు. ఇవాళ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేస్తున్నాడు. అలాంటి త్యాగం చేసే నాయకుడు, వాళ్ళ నాయనమ్మ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది, వాళ్ళ నాయన ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు, వాళ్ళ అమ్మ ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది. అలాంటి గొప్ప నాయకుడు ఇందిరమ్మ మనవడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే ఆదిలాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. మీరందరు సిద్ధం కదా? ఆదిలాబాద్ లో ఎంపీ గెలిపిస్తారు కదా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? జై కాంగ్రెస్. ఫామ్ హౌస్లు ఉన్న కేసీఆర్ గుండెలు అదరాలి మిత్రులారా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా, దళిత గిరిజన గన్నల దండోరా మ్రోగే వస్తవా సెల్లడా, కాంగ్రెస్ సైనికుల శంఖము తినారు రో, తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు రో,
మారేళ్ళి కొండల్లో దండు బుట్టిల్లో వస్తవా తమ్ముడా దళిత గిరిజన గన్నల దండోరా పోగే వస్తవా సెల్లవా ఆనాడే దళితులకు దాపుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ గిరిజనుల తండల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెస్ పార్టీ భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ ఆనాడే ఇందిరమ్మ కూడు పెట్ట కూడు గట్ట రాజ్యం వచ్చి ఎడెళ్ళైన ఈ పాలకులేమి పడితే అంబేద్కర్ కొమరం